యూరప్ తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగు ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మహేష్ కుమార్. అనుక్షణం మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక చిత్రపటంలో భారతదేశం ఈనాడు ప్రధాన భూమికను పోషిస్తున్నది. అందులో ఎంతో పరిణితి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నాయకులు మరియు మేధావులు వారి వారి రంగాలలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు, రాణిస్తున్నారు. వీరికి సంబంధించిన నిప్పులాంటి నిజాలతో, నాణ్యమైన విషయాలతో మీ ముందుకి వస్తుంది ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం, ద సోషియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ షో ఆఫ్ తెలుగు వాణి. తెలుగువాణి, యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. నమస్కారం. బ్రిటన్ అండ్ స్వాగతం. ఈనాటి ప్రజాస్వామ్యం కార్యక్రమంలో ప్రతిసారి చర్చించేటువంటి రాజకీయ సమస్యలు, సామాజికమైనటువంటి సమస్యలు కాకుండా భారత్లోని తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగువాణి ప్రజాస్వామ్యం కార్యక్రమం. భారతదేశంలో ప్రస్తుతం అల్లాడిస్తున్నటువంటి, కల్లోలంలో ముంచినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే అయినాయో, ఉత్తరాఖండ్ ఏరియాలో వచ్చినటువంటి ఫ్లడ్సే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, వీటి మీద ఎన్నో వందల మంది ప్రాణ నష్టం జరగటం, ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగటం జరిగింది. ఈ తెలుగువాణి తరపున ఈ ప్రాణ నష్టం జరిగిన వారందరికీ, అలాగే అక్కడ వచ్చినటువంటి నష్టం మొత్తానికి కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అయితే ఈనాడు మనతో భారతదేశం ఢిల్లీ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి గారు ఈ రోజున మనతో అవైలబుల్ గా ఉన్నారు. ఢిల్లీ నుంచి మాట్లాడతాను. శశిధర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఫస్ట్లీ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ సింపతీస్ అండ్ ఆల్సో అవర్ సపోర్ట్ టు ఆల్ ద పీపుల్, మన తోటి భారతీయులు ఎవరైతే సరే ఈ ఫ్లడ్స్ లో వీటిలో ఇరుక్కొని కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినంత సందర్భంగా ప్రవాసాంధ్రులు అందరి నుంచి కూడా మా యొక్క సింపతీస్ ని ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్. అయితే సార్, వీల్ గోయింగ్ టు ద డిస్కషన్ నౌ. సార్, ప్లీజ్ కుడ్ యూ టెల్ us, శశిధర్ రెడ్డి గారు, what exactly happened in Uttarakhand? Why this loss of life? Why these things happened? Do you think this is the mismanagement, or it's not an appropriate management for the government point of view? Is there anything else more that we would have done? ఈ దీన్ని విపత్తును ఆపటానికి ఇంకేమైనా చేస్తుంటే బాగుండేదా? చూడండి, మొన్న దీనికంతా కూడా కారణం అకాలమైనటువంటి వర్షం. అకాల వర్షమే కాకుండా, ఎందుకంటే మాన్సూన్ సీజన్ నార్త్ ఇండియాలో కొంత ఆలస్యంగా మొదలవుతుంది. ఈసారి జూన్ మొదటి నుండి కూడా కొంత వర్షాలు పడుతూ వచ్చాయి. ప్రత్యేకంగా 12, 13 జూన్ తర్వాత క్రమంగా వర్షం ఎక్కువ అవుతూ వచ్చింది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం హెవీ టు వెరీ హెవీ రెయిన్ అనేటువంటి, ఎందుకంటే స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది, హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఎట్ 1 or 2 places ఓవర్ ఆల్ దీస్ స్టేట్స్ అనేటువంటి ఫోర్కాస్ట్ వాళ్ళు ఇచ్చారు. దాంతో what they expect from heavy to heavy, very heavy is something which the local administration cannot easily understand and convert. దాంతో మనం అది కాకుండా ఇప్పుడు కురిసినటువంటి వర్షం ఎంత ఉందంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా వర్షం పడింది. ప్రత్యేకంగా 16వ తేదీ నాడు నా ముందు రిపోర్ట్స్ ఉన్నాయి. 16 నాడు ఉదయం సాయంకాలం 7:45కి మా ఎన్డీఎంఏ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఉత్తరాఖండ్ ప్రభుత్వ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడితే, ఎలాంటి సమాచారం మాకు లేదు, ఈ వర్షము వలన ఎలాంటి నష్టం జరిగినట్టు సమాచారం మాకు అందలేదని చెప్పారు. 45 నిమిషాల తర్వాత సరిగ్గా 8:30కి ఈ 3-4 చోట్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, చాలా ఆందోళనకరంగా ఉంది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ మేము చూస్తుంటే, ఈ రోజు ప్రత్యేకంగా కేదార్నాథ్ దగ్గర ఏదైతే పరిస్థితి ఉందో అక్కడ రాత్రంతా కూడా వర్షం బాగా
బాగా పడింది. Yeah. ఉదయం సడన్ గా అక్కడ పైన ఉండేటువంటి సరస్సు ఒకటి, బహుశా పండ్స్ అంతా అక్కడ దానిపైన దాని క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడినందుకు అది టోటల్ గా కట్ ఆఫ్ అయ్యి మందిరం చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ది హోల్ థింగ్ has come about, and this is of course one place. Entire this pilgrimage area has suffered like this. శశిధర్ రెడ్డి గారు చెప్పండి, ఈ ఒక్క ఇన్సిడెంట్ లోనే ఈ విధమైనటువంటి జరిగింది అంటే ఓకే, ప్రకృతి వైపరీత్యాలను ఆపటం అనేది చాలా కష్టం, ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు స్టాప్ ఇట్, బట్ అట్లీస్ట్ మనకి వీ హ్యావ్ యాజ్ అన్ ఎమర్జింగ్ ఎకానమీ, యాజ్ వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ మార్కెట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మనకున్నటువంటి మెకానిజమ్స్ ఏమున్నాయి శశిధర్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు ఒకటి నేషనల్, ఇప్పుడు మీకు ఎన్డీఎంఏ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అథారిటీ, ఇది మీకు ఒక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ తో లింకప్, దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఈ యొక్క లింకప్స్, ఈ యొక్క హార్మనీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి శశిధర్ రెడ్డి గారు? సరే, ఈ ఎస్టాబ్లిష్మెంట్ కొత్తగా వచ్చిన మామూలుగా విపత్తులు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది, అన్ని యాక్షన్స్ తీసుకునేది జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ గా నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో తీసుకొని రావడం తోటి దీనికి ఒక ప్రత్యేకత. ఎందుకంటే కేవలం డిజాస్టర్స్ వచ్చినప్పుడు రిలీఫ్, రెస్క్యూ గురించి మనం ఆలోచన చేయకుండా ముందస్తుగా మనం చేసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, ముందస్తు ప్రిపేర్డ్నెస్ కానీ, ప్రివెన్షన్, మిటిగేషన్ మెజర్స్ కానీ, తర్వాత తీసుకోవాల్సినటువంటి రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ కానీ, వీటన్నిటిని చూడడానికి ఈ రకంగా సిస్టమ్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, అండ్ ఐఎమ్ షూర్ దట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం ఇవన్నీ బాగా మెరుగుపడతాయి. ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు, మన భారతదేశంలో కనుక చూసినట్టయితే మనకున్నటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఫ్లడ్స్ ఒకటి, ఎర్త్ క్వేక్స్ ఒకటి, ఈ రెండు ప్లస్ మనం నేర్చుకున్నటువంటి ద ఫస్ట్, అంటే ఈ 63 years ఆఫ్ మన ఇండిపెండెన్స్ టైంలో ఈ మధ్య కాలంలో మనం నేర్చుకున్న మాక్సిమం లెసన్ 1999లో ఒరిస్సాలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి తుఫాను, అట్లాగే 2001లో గుజరాత్లో సంభవించినటువంటి భూకంపం, ఆ తర్వాత 2004లో దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి సునామీ, తర్వాత 2005లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భూకంపం కాశ్మీర్లో ఏదైతే వచ్చిందో, శశిధర్ రెడ్డి గారు, అంటే ఈ లెసన్స్ లెర్న్డ్ ఏవైతే ఉన్నాయో, ఈ లెసన్స్ లెర్న్డ్ ని మీలాంటి ఒక లెర్న్ పర్సన్ ఆర్ వెన్ యూర్ టేకింగ్ అరౌండ్ ది అథారిటీస్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ యు ఆర్ గెటింగ్ బోత్ అట్ ద చీఫ్ మినిస్టర్స్ లెవెల్ ఆర్ అట్ ది నేషనల్ సెంట్రల్ మినిస్టర్స్ లెవెల్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ శశిధర్ రెడ్డి గారు? 1999లో మనకు ఒరిస్సా సూపర్ సైక్లోన్ వచ్చింది, 2001లో గుజరాత్ ఎర్త్ క్వేక్, 2004లో సునామీ, 2005 కాశ్మీర్ ఎర్త్ క్వేక్. ఇక్కడ మన తర్వాత మన రాష్ట్రంలో తుఫాన్లు, వరదలు ఎప్పటికప్పుడు వస్తున్న చిన్న పెద్ద ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే సునామీ తర్వాత మనం ఆ రోజు వేలాది మంది, ఇంచుమించుగా 16,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు సునామీ అంటే ఏమిటో మనకు పెద్దగా మనం పట్టించుకోలేదు, అది సునామీ వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. దాని తర్వాత ఈ రోజు ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం, సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. సో ఈ రోజు సునామీ వచ్చేటువంటి పరిస్థితుల్లో వీల్ హ్యావ్ ఎర్లీ వార్నింగ్, ఇనఫ్ టైమ్ టు మూవ్ అవర్ పీపుల్ సేఫ్ ప్లేసెస్ కి మనం పంపించడానికి టోటల్ గా ఇట్ ఈస్ పాసిబుల్. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా, అంటే విపత్తు వలన చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నటువంటి విధంగా జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాలనే దానికి దిస్ ఐ థింక్ ఎవ్రీ డిజాస్టర్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు అన్ ఆపర్చునిటీ టు ప్రిపేర్ వెల్ ఫర్ ఫ్యూచర్. శశిధర్ రెడ్డి గారు, అంటే ఈ ఎన్వైరన్మెంట్ వర్సెస్ ఎకానమీ,
అనేటువంటి ఒక ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇది రియల్లీ నెవర్ ఎండింగ్ డిస్కషన్. వెదర్ వీఆర్ మనం ఎన్వైరన్మెంట్ ని స్పాయిల్ చేసి ఎకానమీని డెవలప్ చేస్తున్నామా, ఎకానమీని డెవలప్ చేయడానికి ఇంకా ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనేది దిస్ డిస్కషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ రియల్లీ నెవర్ ఎండింగ్ డిస్కషన్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ దిస్ ఈస్ ద డిస్కషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. మీరు యుఎన్ఓ లాంటి, యునైటెడ్ నేషన్స్ లాంటి ఒక మేజర్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మీరు ఇండియాని రిప్రజెంట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శశిధర్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థికాభివృద్ధి అనేటువంటి రేస్ లో కొన్ని రాష్ట్రాలు ఈ విద్యుత్ మిగులు రాష్ట్రాలుగా వెలగాలి లేకపోతే పేరు తెచ్చుకోవాలి అనేటువంటి కాంక్షతో నదుల పైన అన్కంట్రోల్డ్ గా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయటం ఇట్లాంటివన్నీ ఏవైతే అవుతున్నాయో వీటి వలన నిజంగా ప్రజల్లో ఒక అవగాహన గాని, ప్రభుత్వంలో ఒక కనువిప్పు గాని ఏమైనా కనిపిస్తుందా? చూడండి, మనకు ఉండేటువంటి రిసోర్సెస్ ఒకవైపు ఉండే వాటిని మనం పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎకానమీ, ఎన్వైరన్మెంట్, పర్యావరణ సమతులనాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన దేశాన్ని పక్కన పెట్టి, అంటే మనం ఎప్పుడు కూడా పర్యావరణ పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపడం లేదు అనేటువంటిది. అంతేకాకుండా ఈ ఫ్లడ్ రివర్ కోర్స్ ని మనం గౌరవించమని, ఎంక్రోచ్మెంట్స్ చేస్తుంటామని, ఫ్లడ్ ప్లేన్స్ లో మనం ఇది చేస్తామనే మాట వస్తుంది. అయితే 2007 లో బ్రిటన్ లో వరదలు వచ్చాయి చాలా పెద్ద ఎత్తున. దాని తర్వాత సర్పిట్స్ స్టడీ వాజ్ కమిషన్, పిట్స్ కమిషన్ అని చెప్పి ఈ కేమ్ అప్ విత్ రిపోర్ట్. 25% of the houses that were damaged in the floods were constructed in the last 25 years. అంటే గతంలో, అంటే there is pressure on land. There is pressure on land in Great Britain, there is pressure on land much more in India. Our population is galloping. మనం వరల్డ్ ఎకానమీలో మనం నెంబర్ 1 కావాలనుకుంటున్నప్పుడు వీఆర్ ఆల్సో నౌ సెట్ టు బీట్ చైనా యాజ్ ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ది వరల్డ్. సో our needs are increasing. There has to be a very serious debate as to how this needs to be balanced. We have to provide housing, we have to provide power. Today the per consumption per capita consumption of electricity is about 673 units per person per year. If it compares to countries like Canada and some countries like Norway, they go into 17,000, 20,000 units per capita per person. Now we want to increase the per capita consumption of power to bring our human development index to 1. We need at least 4,000 to 5,000 units per person per year. So, I mean, this is a massive challenge and this has to be sustained in future. So, while we are exploring other means of other sources of power generation, మనకు ఉండేటువంటి వాటిని కూడా మనం ఏ రకంగా సస్టైనబుల్ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయాలనే దాంట్లో కొంత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. Sir, don't you think that, we being India is one of the sunshine point of, the solar energy point of, India is blessed with enormous amount of, unlike the Western world, India is blessed with a lot of sunshine throughout the year. At least ఒక 300 దినాల్లో సరైనటువంటి సన్షైన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే సోలార్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దాన్ని యూటిలైజ్ చేయటంలో కానీ, ఇంకా మన రెన్యూవబుల్ ఎనర్జీస్ లో వీటిల్లో ఏదైనా సరే ఒక స్టెప్ అహెడ్, ఒక స్టెప్ అహెడ్ పారదర్శక రూపంగా ఇప్పుడు ప్రెసెంట్లీ పవర్ లో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఇంత ముందు పనిచేసినటువంటి గవర్నమెంట్స్ కానీ ఏదైనా ఒక సంక్షిప్తమైనటువంటి యాక్టివిటీ జరుగుతుందా శశిధర్ రెడ్డి గారు? చూడండి, పవర్ మనకు నిజంగా ఉంది. సౌరశక్తి చాలా మనకు విస్తృతంగా మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ టెక్నాలజీలో ఇంకా చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సోర్స్, కానీ టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. క్రమంగా అంటే గతంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఉండేదానికి ఇప్పటికి తగ్గింది. అయితే రాను ఇంకా మనం ఐ థింక్ దీన్ని ఈ టెక్నాలజీ కాస్ట్ తగ్గి
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గే నేపథ్యంలో ఆ దిశలో ప్రభుత్వం ఈసారి ప్రధానమంత్రి గారు సోలార్ ఎనర్జీని కూడా పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి దృష్టితో ఆయన మన అనిల్ కాకోడ్కర్ ఎమినెంట్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో ఒక సోలార్ మిషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యం చర్చలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి బ్రిటన్ అండ్ యూరోప్ లోని తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగు వాణి. తెలుగువాణి యూరోప్లోని తెలుగువారి గుండె గొంతుక. వెల్కమ్ బ్యాక్. ఇక చర్చలోకి వెళ్ళినట్లయితే శశిధర్ రెడ్డి గారు, ఇప్పుడు అసలు దీనికి వచ్చేటట్టయితే ఇప్పుడు ఎన్డీఎంఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ మేక్ ఎ స్మాల్ డిస్కషన్ ఆన్ ఇట్, ప్లీజ్ కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ శశిధర్ రెడ్డి గారు, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద రీచ్ దట్ ఎన్డీఎంఏ హ్యాస్ గాట్, అంటే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఇట్ హాస్ గాట్, ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ అ కరెక్ట్ వర్డ్, ఏ లెవెల్ అయినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ విధంగా ఇది స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో, అంటే ప్రకృతి వైపరీత్యాలని కంట్రోల్ చేయడానికి విధానపరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఎంత మటుకు ఎన్డీఎంఏ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? ఎన్డీఎంఏ ఉండేటువంటి మ్యాండేట్ లో పాలసీ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మేము కమ్ అప్ విత్ దీస్ థింగ్స్. We have an opportunity here to reach out to we can get all the resources that are available in the country to put together whatever is required in any field. We can guide the మేము తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ కానీ రాష్ట్రాలు కానీ వాళ్ళ ప్లాన్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బేసిక్ గా కేవలం రెస్క్యూ రిలీఫ్ అనేటువంటిదే కాకుండా ఓవరాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆల్ ఫేసెస్ ని మనం ఫోకస్ చేయడానికి దిస్ to bring about this change in approach, and NDMA plays a very crucial role. We are now taking up with the Planning Commission how disaster risk reduction ni మనం ప్రణాళికలో తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ని ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. డిజాస్టర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంటల్ ప్లానింగ్ షుడ్ బి మెయిన్ స్ట్రీమ్, సో దట్ ప్రత్యేకంగా మనం తీసుకునే ప్రతి కార్యక్రమంతో కూడా ప్రతి ప్రాజెక్ట్ తో కూడా మనం డిజాస్టర్ తగ్గించే దిశలో మనం సింపుల్ థింగ్ లైక్ హౌసింగ్ లో మనం యూ డూ ఇట్ disaster proof. You're constructing a major project, bring it disaster proof. So slowly things are people are realizing the first time in the country disaster preparedness paina the controller and auditor general has also come up with a report on disaster preparedness in the country. So ee rakanga NDMA తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి దిశలో కూడా మేము ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. శశిధర్ రెడ్డి గారు, అంటే ఈ పెద్ద పెద్ద విపత్తులు ప్రకృతి వైపరీత్యాలే కాకుండా, అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ వరల్డ్ లో ఉండేటప్పుడు, మీరు కూడా వెస్టర్న్ వరల్డ్ లో మీరు పై చదువులు చదువుకొని భారతదేశానికి వెళ్ళటం ఇవన్నీ జరిగింది, ఎక్స్టెన్సివ్ గా మీరు ట్రావెల్ చేశారు. సార్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి లా ఏదైతే ఉందో, అంటే అది అప్లికబుల్ అయ్యేటప్పుడు రైట్ ఫ్రమ్ ద స్మాల్ pin and the needle that you use at the work to the highest level of instruments that they use in the biggest industries lo vaade vaati da kuda anni kuda oka health and safety executive kindaki raavadam jarugutundi. Okay, tappulu jarugutu untayi కొన్ని tappulu కానీ బట్ వాటిని కంట్రోల్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ శశిధర్ రెడ్డి గారు, లైక్ మ్యాన్ హోల్స్ ఓపెనింగ్ గా ఉండటం వలన, రైన్స్ రావటం వలన, ఈ ఉప్పొంగి పొరలేటువంటి డ్రైనేజ్లు, మ్యాన్ హోల్స్ ఓపెన్ గా ఉండి వాటిలో పడిపోయి చచ్చిపోయేటువంటి స్కూళ్ళకి వెళ్తున్నటువంటి చిన్న చిన్న పిల్లలు, భార్యాభర్తలు,
పనిచేసుకునేటువంటి వారు, తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ లో చేతులు పడి ఎన్నో రకాల డిజాస్టర్స్, అంటే అన్లాఫుల్ డ్రైవింగ్ వలన జరిగేటువంటి యాక్సిడెంట్స్, బిల్డింగ్స్ ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేయటం పోవటం జరిగేటువంటి డేంజర్స్, ఎలక్ట్రికల్ వైరింగ్స్, ఇవన్నిటినీ కనుక చూస్తే దిస్ లుక్స్ లైక్ ఎ హెవీ స్ట్రెస్ఫుల్ థింగ్ విచ్ అపియర్స్ లైక్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనే దాని మీద నిజంగా దీని మీద శశిరెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది ఇండియాలో? చూడండి, వీఆర్ ఇన్ సొసైటీ ఇన్ ట్రాన్సిషన్, వీఆర్ ఇన్ ఎకానమీ ఇన్ ట్రాన్సిషన్, ఫ్రమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ టు హై ఎండ్ నీడ్స్. వీఆర్ స్లోలీ మేకింగ్ అ ట్రాన్సిషన్. సో ఈ రకంగా ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు కొన్ని మార్పులు క్రమంగా జరుగుతాయి. అటువంటి ఆలోచన విధానం, అటువంటి పద్ధతులు క్రమక్రమంగా అది ఇట్ విల్ ఐ థింక్ స్లోలీ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వి డూ. శశిరెడ్డి గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు దాకా భారతదేశంలో అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఈ మధ్య జరిగినటువంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాల మీద కొన్ని లక్షల కోట్ల డబ్బుని ఖర్చు పెడతాం అనేది జరిగి ఉంటుంది. అంటే ఈ ఎన్డీఎంఏ లాంటి ఒక హెల్ప్ఫుల్ గా ఉండేటువంటి ఒక అథారిటీ కానీ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బడ్జెట్ రిక్వైర్మెంట్స్, బడ్జెట్ అలొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సాక్షాత్తు ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి, మీరు వైస్ చైర్మన్ గా, వారు చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి మన్మోహన్ సింగ్ గారు. ఈ పరిస్థితుల్లో దీనికి ఒక స్పెషల్ బడ్జెట్ అలొకేషన్ కానీ ఆ బడ్జెట్ ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసేటువంటి ఒక దీంట్లో మీరు ఏదైనా ప్లానింగ్ కమిషన్ ని అప్రోచ్ అవటం కానీ ఏమైనా జరిగిందా? చూడండి, ఇప్పుడు ఈ సంస్థగా మాకు ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినటువంటి బడ్జెట్ ఇవన్నీ వేరు. మేము చేసేటువంటి విధానాలు, పాలసీస్, గైడ్ లైన్స్, వీటన్నిటినీ మన దేశంలో ఉండేటువంటి మన కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధంగా తీసుకునేటువంటి కార్యక్రమాల్లో వీ కెన్ గైడ్ in which direction they should go. Because ultimate గా ఏమిటంటే డిజాస్టర్ రిస్క్ తగ్గించాలి. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దానివల్ల ప్రాణ నష్టం తగ్గాలి, ఆస్తి నష్టం తగ్గాలి. ఈ దిశలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటాయి అనే దానికి మేము మార్గదర్శకాలు చూపించగలుగుతాం. వీ కెన్ షో దెమ్ ది వే హౌ థింగ్స్ నీడ్ టు బి డన్. సైంటిఫిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా లివరేజ్ చేయాలనేటువంటి అంశాలు కానీ ఈ రకంగా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనం ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి దాంట్లో మాకు ప్రత్యేకంగా మాకు బడ్జెట్ అని కాదు, మేము ఇచ్చినటువంటి నిర్దేశాలని పాటించేటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళ బడ్జెట్ లోనే ఇవన్నీ జరిగిపోతాయి. సో వీఆర్ నాట్ ఎన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అండ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ ఎన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, బికాస్ దాంతో చాలా ఇట్స్ ఎ డిఫరెంట్ సెటప్. ఇక్కడ ఒక పాలసీ మేకింగ్ and it can be as effective as we can make it. కొంత బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. కొత్తగా ఏదైనా సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా కొంత రెసిస్టెన్స్ ఇనిషియల్ డేస్ లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ పోతామో, ప్రజలు ఆదరించేటువంటి విధంగా ఉంటుందో, మేము చేసేటువంటి కార్యక్రమాలకు ప్రజాహితంలో మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగినప్పుడు the pressure will build up and then our organization, what we do, will get more importance, and I'm sure that we are set on that path, and in the years to come disaster management మన దేశంలో ఇంకా more purposeful and more useful గా ఉంటుంది. And then in the course of time, in the next 5 to 10 years, ఒక చాలా అంటే ఒకవైపు మన ఎకానమీ పెరుగుతూ ఉండేటువంటిప్పుడు, మన ప్రాస్పెరిటీ వచ్చినప్పుడు మీరు అన్నట్టు మ్యాన్ హోల్స్ కానీ ఇట్లాంటివన్నీ, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ బేసిక్ థింగ్స్. ఐ మీన్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్, దెర్ ఇస్ నో జస్టిఫికేషన్. కనుక ఇలాంటివన్నిటిని కూడా మనం అతిక్రమించేటువంటి విధంగా ఒకవైపు మన ఎకానమీస్ అన్ని పెరుగుతాయి, అంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ది కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇండియా మచ్ మోర్ దెన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ది పర్చేసింగ్ పవర్ విల్ ఇంక్రీజ్. సో దీంతో పాటు I am sure that disaster management will get its due recognition. చదువుకునేటువంటి పిల్లలు చిన్ననాటి నుండి కూడా
ఉండేటువంటి విధంగా చదువుకునేటువంటి వాళ్ళ సిలబస్ లో మార్పులు తీసుకొచ్చి అంటే పీపుల్ షుడ్ గ్రో అప్. మీరు జపాన్ లో చూస్తారు, చిన్ననాటి నుంచి కూడా వాళ్ళు ట్యూన్ టు డీల్ విత్ డిజాస్టర్స్. వి హర్డ్ అబౌట్ దిస్ లిటిల్ 10-year-old గర్ల్ 2004 లో బాలీలో సునామీ వచ్చినప్పుడు వాళ్ళ జియోగ్రఫీ క్లాస్ లో విన్నట్టు అమ్మాయి అక్కడ షీ వాజ్ ఏబుల్ టు సేవ్ 1000 lives. సో సొసైటీ విల్ గెట్ మోర్ ఎక్స్పోజ్ టు అండర్స్టాండింగ్ how to balance between environment and development, how disaster management ని ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ చేస్తూ మనం చేసేది. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేయాలని ఒకవైపు చెప్తూ ఉంటే ప్రజలు చేయాల్సింది ఏమిటి, వారి బాధ్యతలు ఏమిటి అనేటువంటి అర్థం చేసుకుని మనం చెప్పగలిగేటువంటి నాయకత్వం ముందుకొచ్చి, ఎందుకంటే we can't just taking everything because it's not possible physically for the government to do everything. It should be a participatory effort. What the government needs to do, it has to do, but what people have to do. మనం రైట్స్ గురించి మాట్లాడతాం, రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడకుండా. సో ఇదొక ఈ పరివర్తన, ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా సమాజంలో వస్తుంది, పరిస్థితులు మెరుగుపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ రెడ్డి గారు. అమిడ్స్ట్ వెరీ వెరీ బిజీ షెడ్యూల్. మీరు ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ టు అలొకేట్ సమ్ టైమ్ తెలుగువాణి ప్రజాస్వామ్యానికి, అట్లాగే ప్రవాసాంధ్రులు రేడియో మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి కష్టకాలంలో మీతో మాట్లాడగలిగే అవకాశం లభించి, ఇక్కడ ఉండేటువంటి వారి కష్టాలని అర్థం చేసుకుని మీరు కూడా మీ వంతుకు స్వచ్ఛందంగా ఏదైనా సహాయం అందజేయాలనుకుంటే కూడా భారత ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి హై కమిషనర్ ద్వారా గానీ డైరెక్ట్ గా గానీ బాధితులకు సాయం, ఉత్తరాఖండ్ చాలా నష్టపోయింది, వారికి సాయం అందజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకొకసారి మంచి రోజుల్లో మంచి సమయంలో మళ్ళీ మీతో మాట్లాడుకునే అవకాశం నాకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్రపంచంలో అనునిత్యం మారుతున్నటువంటి ఆర్థిక చిత్రపటంలో భారతదేశం ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అదే సమయంలో మన దేశంలో నివసిస్తున్నటువంటి సామాన్య ప్రజల ప్రాణాలకు భారతదేశ ప్రభుత్వాలు ఏమాత్రం రక్షణ కల్పిస్తున్నాయి అనేటువంటి విషయం ఒక పెద్ద చర్చగా మారింది. వింటూనే ఉండండి తెలుగువాణి ప్రజాస్వామ్య కార్యక్రమం. ప్రతి శనివారం సాయంకాలం 3 గంటలకు, రాత్రి 10:15 ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు, రాత్రి 10:15 ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు, రాత్రి 10:15 తెలుగువాణి ప్రజాస్వామ్యం. తెలుగువాణి బ్రిటన్ అండ్ యూరోప్లోని తెలుగు ప్రజల గుండె గొంతుక. వాణి తెలుగు వాణి. తెలుగువాణి యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. యూరప్ తెలుగు ప్రజల గుండె గొంతుక. తెలుగు ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మహేష్ కుమార్. అనుక్షణం మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక చిత్రపటంలో భారతదేశం ఈనాడు ప్రధాన భూమికను పోషిస్తున్నది. అందులో ఎంతో పరిణితి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నాయకులు మరియు మేధావులు వారి వారి రంగాలలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు, రాణిస్తున్నారు. వీరికి సంబంధించిన నిప్పులాంటి నిజాలతో, నాణ్యమైన విషయాలతో మీ ముందుకి వస్తుంది ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం, ద సోషియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ షో ఆఫ్ తెలుగువాణి.